हाँ बोलिए जी। हाँ, मैं बोल रहा हूँ, पेमेंट का हो गया था ना, तो बात करो तो नहीं कहाँ मतलब अपना कौन सा अकाउंट को भेजा था? ये आपके नंबर पे भेजा, फोटो भी डाल दिया मैंने आपको, फोटो भेज रही। नहीं व्हाट्सएप में फ़ोटो भेजा था क्या? हाँ, फोटो डाला हुआ है ना आपको व्हाट्सएप पे, व्हाट्सएप देख लीजिए अपना। हाँ 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 फ़ोटो आया था। हाँ श्री वेंकटेश्वर इस पेंट। अकाउंट में आएगा। हाँ SBI अकाउंट है क्या आपका? हाँ, मेरा तो एसबीआई अकाउंट है ना, आपको दूसरे अकाउंट तो नहीं है? मिलेगा इधर से फोटो। कंप्यूटर नहीं नहीं नोटिफिकेशन ये तो बात स्टार्ट सही है मगर किधर है रिटर्न किधर है बा? हाँ, मैं ये बोल रहा हूँ, मेरे को 10,000 रुपीज पे करना मेडिसिन का। हाँ हाँ हाँ, नंबर लगा जब आपको मैं एसएमएस में दूंगा। वो तो बात सही है जी लेकिन कहाँ आया था मेरे पास आया नहीं है पैसा तो फिर मैं कैसे भेजूँ वापस? आपको क्या पैसा लगा, आपको पेमेंट आएगा नहीं, क्यों नहीं आएगा, आपको नहीं आएगा। पता नहीं फिर वो मैं क्या मैं मेरा अकाउंट पे तो चेक किया था लेकिन इधर आया नहीं। सेटलमेंट हो जाएगा अपने हो जाता है। तो मैं आपको बोल रहा हूँ, मेरे को 10,000 का तब का पेमेंट पे करना। हाँ हाँ 10,000 पेमेंट कर दीजिए, बाकी आप हमें शॉप पे आओ, आपको वेट कर देंगे वो। अच्छा आप कहाँ से बोल रहे हैं अभी? अरे यार, ये कितनी बार बोल रहे क्या जी? हेलो नहीं समझ में नहीं आ रही क्या बोल रहा था। नहीं आ रहा। हाँ अभी बोलिए हॉस्पिटल से बात कर रहा हूँ। फेक कॉल हॉस्पिटल से। హాయ్ ఫ్రెండ్స్ మనకి ఫేక్ ఫోన్ కాల్ చేసి ఈ విధంగా అమౌంట్ని అయితే తీసుకోవాలని ట్రై చేస్తుంటారో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా మాది పెయింట్ షాపు నిమ్మడి జంక్షన్. యాక్చువల్గా ఏం జరిగిందంటే మాకు ఫేక్ ఫోన్ కాల్ వచ్చింది. దాంట్లో నేను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని మాట్లాడుతాను, గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పాడు హిందీలో. నాకు అప్పుడే డౌట్ వచ్చింది బట్ ఇక్కడ హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా ఏమైనా నిజం కావచ్చా అని నేనేం చేశానంటే సరే చెప్పండి సార్ అన్నాను. చెప్పేసరికి మనకు కొన్ని ఐటమ్స్ అని చెప్పాడు, మొత్తం 3,400 అయినాయి. 3,400 ప్లస్లో 34,000 నాకు పంపించాడు నా అకౌంట్కి. అంటే యాక్చువల్గా నా అకౌంట్కి అయితే అవి రాలేదు. వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టాడు, పంపించాడు ఫొటోస్ కూడా. ఫొటోస్ పంపించేసి నేను బై మిస్టేక్ నీకు 3,400 బదులు 34,000 పంపించాను, నాకు ఆ 30,000 రివర్స్ పంపించు అని అన్నాడు. నేను కొంచెం ఒక సెకండ్ చూసి షాక్ అయ్యి అకౌంట్లోకి అయితే రాలేదు సార్, ఇంకా అకౌంట్లోకి వచ్చిన తర్వాత పంపిస్తానులేండి అన్నాను. అది ఇంకా మ్యాటర్ అయితే నాకు అర్థమైపోయిందండి. యాక్చువల్గా ఫేక్ కాల్ ఫోన్ చేసి మనకి ఇలాగా డిమాండ్ చేస్తుందని నేను ఒక 10 నిమిషాలు పావుగంట చూశాను, ఎప్పటికీ మన అకౌంట్లోకి అయితే రాలేదు. నాకు మ్యాటర్ అర్థమై ఇట్లా మరి లేదులేండి మాకు ఆల్రెడీ అర్థమైపోయింది, నా దగ్గర మీకు ఇట్లాంటి పప్పులు ఉడకవు, ఇంకెవరికైనా ట్రై చేసుకోండి అని నేను తిరస్కరించాను. ఫ్రెండ్స్ ఇటువంటి ఫోన్స్ ఏమైనా మనకు వచ్చినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా మన అకౌంట్ని చెక్ చేసి తర్వాత వాళ్ళకి అమౌంట్ కానీ పంపించమంటే మన అకౌంట్లో కానీ జెన్యున్గా వచ్చినట్టుగా ఉంటే వాళ్ళ అమౌంట్ మనకు అవసరం లేదని రిటర్న్ పంపించేయండి ఫ్రెండ్స్. లేదు అట్లా రాకన్నా కానీ ఉండి మన అకౌంట్లో కానీ అమౌంట్ ఉంటే మనం చెక్ చేయకుండా కానీ పంపిస్తే అమౌంట్ అనేది మనది వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో కనుక కొద్దిగా కేర్ఫుల్గా టేక్ కేర్గా ఉండండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్